తాపత్రయములు తొలగుతాయి. प्रिये प्रिया एवं भगस्कृत्यानि यज्ञस्य काम्यः प्रियः तदामी यज्ञर्वदति तथेति वायुराह तत् हन्तेति सत्यं चन्द्रमाः आदित्यः सत्यमोमिति आपस्तत् सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणा అన్నమాచార్య సంకీర్తన, సీతా కళ్యాణ వైభవ సంకీర్తనం. పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. సీతారాములు ఇరువురు కూడా అరమరికలు లేని దివ్య దాంపత్య ధర్మాన్ని నిర్వర్తించడానికి పుష్పమాలికా పరివర్తనం అంటే రామచంద్ర ప్రభు ధరించినటువంటి పుష్పమాలను సీతమ్మ వారు ధరిస్తారు. సీతమ్మ వారు ధరించినటువంటి సుపుష్పమాలికను రామచంద్ర ప్రభు ధరిస్తారు. అంటే దంపతుల మధ్య అన్యోన్యానుబంధం, ఎటువంటి అరమరికలు లేకుండా, ఎటువంటి యవనికలు లేకుండా స్వచ్ఛమైనటువంటి దాంపత్యం. అస్యా దేవ్యా యథారూపం తస్య చాస్యాం ప్రతిష్ఠితం రామస్య చ యథారూపం తస్యేయమసితే క్షణ అంటారు. అంటే వారిరువురి దాంపత్యం ఎటువంటిది అని అంటే ఒకరి కోసం ఒకరు జన్మించి దాంపత్యం అనేటువంటి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారా అన్నట్టుగా ఉన్నది. సీతారామ గుణగ్రాహ పుణ్యారణ్య విహారిణౌ వందే విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ. ఎవరికి తెలుసండి సీతారాముల యొక్క దివ్య దాంపత్య సౌఖ్యము అంటే కవీశ్వర కపీశ్వరౌ అన్నారు. కవీశ్వరుడైనటువంటి వాల్మీకి, కపీశ్వరుడైనటువంటి ఆంజనేయ స్వామి వారికి తెలుసు అని. అటువంటి మహనీయులైనటువంటి సీతారాములకు కళ్యాణాంతములో పరిపూర్ణమైనటువంటి మంగళారతులు సమర్పిస్తూ ఉన్నారు. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం శ్రీనివాసాయ మంగళం. యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం. అందరూ ఒకసారి పలకండి మా. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే. కృష్ణ కృష్ణ హరే హరే. మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి. ఏమిటి అంటే అది మన ఒంటిమిట్ట రామాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే చేశారో అప్పుడే వారి వంశంలో కొడుకు మనవడు పుట్టాడు. చంద్రబాబు నాయుడు మనవడు లోకేష్ కొడుకు. అప్పుడు పురుడని దేవాలయానికి పురుడని ఆ సంవత్సరంలో కళ్యాణానికి రాలేకపోయినారు. ఎందుకంటే పురుడు కాబట్టి మనవడు పుట్టాడు కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన దేవాలయము ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా జరుగుతుంది. రాను ప్రధాని మోడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే మహిళలంతా రాగలుగుతారు. అటువంటి యొక్క నైపుణ్యం మన ముఖ్యమంత్రి గారికి ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒంటిమిట్ట రామాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. గత 5 సంవత్సరాల నుంచి యాత్రకు వచ్చిన సముదాయం అయితేనేమి, నక్షత్రవనము, రాశివనము, ప్రకృతి పర్యావరణం బాగుండాలని యాత్రలకు అన్నప్రసాదము అయితేనేమి, ఆన్లైన్ ఆఫ్లైన్ టికెట్ల దగ్గర నుంచి ప్రతిదీ కానీ భక్తులకు సౌకర్యాలు బ్రహ్మాండం కల్పిస్తుందని నేను చెప్పింది కాదు. విజయ